కావాలన్నా మీరు ఒక మంచి పేపర్కి వెళ్ళాలంటే ఆ పేపర్ క్రెడిబిలిటీ ఉంటేనే అక్కడికి వెళ్తారు, లేకపోతే మీ దగ్గర సరుకు ఉంటేనే ఆయన తీసుకుంటాడు. వ్యాపారస్తులు కూడా, రైతు కూడా మాకు ఎక్కడ రూపాయి ఇస్తే అక్కడ అమ్ముకుంటామండి. పర్చేసింగ్ సెంటర్ కంటే నాకు మిల్లర్ దగ్గర ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అతను మాయిశ్చర్ ఎంత ఉన్నా కొంటుండు. మీరు 17% వస్తేనే మీరు కొంటారు. మిల్లర్ దగ్గర డయ్యర్స్ ఉంటాయి కాబట్టి 20-30% తేమన్నా కూడా తీసుకొని ఇదే రేట్ వస్తుంది నాకు. నేను ఎండబెట్టుకుంటే నాకు 10 కేజీలు తగ్గుద్ది క్వింటాల్కి. అది నేను క్యాలిక్యులేట్ చేసుకొని అమ్ముకుంటున్నా. అంటే రైతుకు ₹1 మంచిగా రావటం మీకు ఇష్టం లేదు. నో రిస్ట్రిక్షన్స్. రైతు ఎక్కడైనా అమ్ముకోండి, మీకు ₹1 రావాలని చెప్తున్నాం. బయట ఎక్కడైనా డిస్ట్రెస్ స్పేస్ ఉంటే అన్నీ మేము కొంటామని చెప్తున్నాం. 1,53,00,000 బియ్యం కొనడానికి కూడా వీఆర్ రెడీ. కానీ రైతుని మట్టికి నష్టపెట్టాం. రైతుకి మార్కెట్లో వస్తే ఆడు ఇతర రాష్ట్రానికి వెళ్ళి అమ్ముకున్నా కూడా వీఆర్ రెడీ. ఇతర దేశానికి మీరు ఏమన్నా సప్లై చేయదలుచుకుంటే కూడా చేయండి, రైతుకు లాభం వచ్చేటట్టుగా వీఆర్ రెడీ. రైతుకు మేలు జరగటానికే పద్ధతి తప్పితే రైతును నష్టపెట్టేటటువంటి పరిస్థితి లేదు. బయట ఎందుకు అమ్ముకుంటారండి? ₹1 వస్తుంది కాబట్టి అమ్ముకుంటా. మార్కెట్ డిమాండ్లో ఎక్కడ ఉంటే అక్కడికి అమ్ముకుంటా. అది కూడా తప్పేనా? అట్లా రైతుకు ₹1 రావద్దా? రైతు బాగుపడొద్దా? అది కూడా దానికి అర్థం లేకుండా మాట్లాడేటటువంటి పార్టీలకి వత్తాసు పలికితే ఇబ్బంది అవుతుంది. అయ్యా బట్టి గారిని అడగాలి, చైర్మన్ గారు. ఆయన సార్ ఇక్కడ రైతు బంధుకు సంబంధించి ఒకటే గొగ్గోలు పెడతా ఉన్నారు కదా టీఆర్ఎస్ వాళ్ళు. 2019లో వారు కూడా రైతు బంధు ఇవ్వలేదు. మనం ఇచ్చాం. ఆ అమౌంట్ మనం ఇచ్చాం 7,600. ఆ అమౌంట్ను కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిస్పర్స్ చేయటం జరిగింది. ఈరోజు స్పష్టంగా అసలు రైతు అనేవాడికి రైతు బంధు ఇవ్వాలనే ఒక ఆలోచన చేస్తా ఉన్న తరుణం ఇది. రైతుకు మేలు చేయాలి, రైతుకు ప్రోత్సాహం చేయాలనే ఆలోచన చేస్తా ఉన్న ప్రభుత్వం ఇది. రైతు కాని వాళ్లకు మీరు ఇవ్వమంటే గుట్టలకు, చెట్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇవ్వాలని అనుకున్న వాళ్ళు చేసిన తరుణం అది. ఈరోజు స్పష్టంగా చెప్తాను, రైతులకు ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే బోనస్ ఇస్తా ఉన్నామంటే బోనస్ 1 ఎకరానికి ఎన్ని క్వింటల్ పడతాయి? అన్ని క్వింటల్లకు సంబంధించి ఇంటూ 500 వేసుకోండి. 12 నుంచి 15,000 పై చిలుకు ఈరోజు బోనస్ రూపేణా వారికి అందజేస్తా ఉన్నాము. దాన్ని రైతులు అయితే గుర్తిస్తా ఉన్నారు, కానీ సోయలేని టీఆర్ఎస్ వాళ్ళు మేము గుర్తించాం దాన్ని అంటే మేమేం చెప్పలేదు. సార్ సిఎంఆర్ విషయంలో ఇక్కడ రైస్ మిల్లర్లు నిరసన తెలుపుతున్నారు కాబట్టి సన్నాల విషయంలో పక్క రాష్ట్రాలకు సిఎంఆర్ చేయించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? వాళ్ళ 3 మెయిన్ డిమాండ్స్ ఉన్నాయి. 67% రికవరీ, బ్యాంక్ గ్యారంటీ, 10% బ్యాంక్ గ్యారంటీ, ఇంకా మిల్లింగ్ ఛార్జెస్ పెంచాలని వాళ్ళ 3 ప్రధాన డిమాండ్స్ ఉన్నాయి. అసోసియేషన్స్ తోటి మాట్లాడటం జరిగింది మొన్న. ఉత్తమ్ గారు, నేను, సారు, దే ఆర్ అగ్రీడ్. 1-2 జిల్లాలు కొంచెం డిలే అయింది, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మేము యథాతిథిగా పాత పద్ధతిలోనే మేము తీసుకుంటామన్నారు. ఓవర్ డిఫాల్టర్స్ ఉన్నట్టుకి మట్టికి తగ్గిస్తున్నారు. రైస్ మిల్లర్స్ అందరూ కూడా వాళ్ళ యాజమాన్యాలు వచ్చి వాళ్ళ అసోసియేషన్స్ ఒప్పుకొని అక్కర్లేదు మీరు బయటికి పంపించాల్సినంత పరిస్థితి రానియం, మేము చేస్తామని చెప్పి ఒప్పుకున్నారు. కాబట్టి నిన్న మొన్న అంతా ఫాల్ ఇన్ లైన్. ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయినటువంటి కొనుగోళ్లు ఇప్పుడు సక్రమైన దారిలో పడ్డది. ఎక్కడా కూడా మీకు ఇబ్బంది రాదు. మొన్న సివిల్ సప్లైస్ మంత్రి గారు చెప్పిన కండిషన్స్ వాళ్ళు ఒప్పుకున్నారు ఫైనల్ గా. ఆ ఒప్పుకున్నటువంటి గవర్నమెంట్ పాత పద్ధతుల్లోనే మేము చేస్తామని చెప్పి కొన్ని వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. బ్యాంక్ గ్యారంటీలు 100% వద్దు, 10% ఇవ్వండి, మిల్లింగ్ ఛార్జెస్ పెంచడం, ఇటువంటి వెసులుబాటు అంతా ఇచ్చిన తర్వాత దే ఆర్ ఇన్ ది లైన్. సార్ ఈ రైతు బంధు అనేది ఇన్ని ఎకరాల వరకు ఇస్తామనేది నాకు క్రాప్ ఏమన్నా పెట్టగలుగుతున్నారు సార్? సబ్ కమిటీలో రావాలి, సబ్ కమిటీ రిపోర్ట్లో వస్తుంది. మంత్రి గారు, చంద్రబాబు గారు, ఈరోజు వికారాబాద్ లక్చర్ల ఘటన సంబంధించి ఇప్పుడే సంగారెడ్డి జైల్లో ఉన్న రైతుల దగ్గర కేటీఆర్ వెళ్ళాడు. నిన్న తెలంగాణ భవన్కి ఆ లంబాడి మహిళా రైతులు కూడా వచ్చి తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. మీరేమో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ కుట్ర పన్నారని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ.
ఆరోపణ కానీ వాస్తవాలు మాట్లాడితే ఆరోపణలు కావు ఇవి.